గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? ఎడ్+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2 లక్షల జీతం. కస్టడీలో తండ్రి కుమారులు మృతి చెందినటువంటి కేసుకు సంబంధించి తమిళనాడులోని మదురై కోర్టు సంచలన తీర్పు ఇచ్చినటువంటి విషయం తెలిసిందే. మొత్తం 9 మంది పోలీసులకు మరణశిక్ష, అంటే ఉరిశిక్ష విధించింది 9 మంది పోలీసులకు. అంటే ఎంత దుర్మార్గంగా పోలీసులు ఒక పగ పెట్టుకొని, కక్ష పెట్టుకొని కస్టడీకి తీసుకున్నటువంటి ఇద్దరిని చావగొట్టి చంపేశారు. అంటే అంటే న్యాయ వ్యవస్థ ఇంకా దాని మీద హోప్స్ పెట్టుకోవచ్చు. న్యాయ వ్యవస్థల మీద ప్రజలకు ఇంకా నమ్మకం ఉంది అంటానికి ఈ తీర్పు సజీవ సాక్ష్యంగా నిలిచినటువంటి పరిస్థితి. నిజంగా సామాన్యుడికి ఏదైనా ఇబ్బంది కలిగితే, ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యవస్థలు ఏమైనా పూర్తిగా నిర్వీర్యమైపోతే ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది, న్యాయస్థానంలో అయినా మనకి న్యాయం దక్కుతుంది, ఆ న్యాయ దేవత మనకి అండగా నిలబడుతుందని చెప్పి చాలామంది నమ్ముతారు. సో దానికి తగ్గట్టుగానే తమిళనాడులోని మదురై కోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలామంది దుర్మార్గులకి ఒక కనువిప్పు కలిగినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే అరాచకంగా ప్రవర్తించాలని చూస్తారో, ఎవరైతే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తారో వాళ్ళకి నిజంగా ఒక చెంపపెట్టు లాంటి ఒక తీర్పు వచ్చిందని చెప్పాలి. ఇద్దరు వ్యక్తుల్ని కస్టడీలోకి తీసుకొని ఇక చట్టం మన చేతిలో ఉంది, మనల్ని అడిగేవాడు లేడు, మనల్ని ఇంకా ప్రశ్నించే నాథుడే లేడు, మనం ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నటువంటి పోలీసులకి నిజంగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో చాలా సంచలనమైన తీర్పు. నిజంగా దేశవ్యాప్తం ఒక్కసారిగా మదురై కోర్టు ఇచ్చినటువంటి తీర్పు వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 9 మంది పోలీసులకు ఉరిశిక్ష వేయటం అనేది నిజంగా దేశంలో మొదటిసారి కావచ్చు, ఇంతమంది పోలీసులకు ఉరిశిక్ష వేయటం అనేది. సో అంటే ఈ కేసు ఏంటి, ఈ కేసు పూర్వపరాలంటే, ఈ కేసు లోతుల్లోకి ఒకసారి విషయం మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా సాత్తానుకుళం ప్రాంతానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు, తండ్రి కొడుకులు, వాళ్ళు మొబైల్ షాప్ నిర్వహిస్తూ ఉన్నారు. ఎప్పుడు 2020 జూన్లో జరిగింది ఈ ఘటన. వాళ్ళు మొబైల్ షాప్ నిర్వహిస్తున్నారు. అప్పుడు లాక్డౌన్ సమయం ఉంది. టైమింగ్స్ కూడా ప్రభుత్వం నిర్దేశించింది, ఈ టైం వరకు ఎవరు కూడా బయట తిరగొద్దని చెప్పి. అయితే వాళ్ళు నిబంధనలకు అనుగుణంగానే ఉన్నారు. వాళ్ళు ఆ షాపులో కరోనా నిబంధనలను పాటిస్తూనే ఉన్నారు. టైం ఎక్కడ వాళ్ళు దాటిపోలా. కానీ ఈ పోలీసులు ఏం చేశారంటే, మొబైల్ షాప్లో ఉన్నటువంటి తండ్రి జయరాజు, కుమారుడు ఫెనిక్స్ అనమాట. జయరాజు ఆ టైంలో కూర్చొని ఉన్నాడు. పోలీసులు లోపలికి వెళ్ళారు. మీరు కరోనా నిబంధనలు పాటించట్లేదు, టైమింగ్స్ పాటించట్లేదు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి అక్కడి నుంచి జయరాజు తండ్రిని తీసుకెళ్లారు. ఈ విషయం ఫెనిక్స్కి తెలిసింది. కుమారుడు ఆ ఫెనిక్స్ స్టేషన్కి వచ్చాడు. స్టేషన్కి వచ్చి, మా తండ్రిని ఎందుకు అరెస్ట్ చేశారు, మేము కరోనా నిబంధనలు పాటిస్తూనే ఉన్నాం కదా, ఆఫీస్ టైమ్స్ ఏదైతే నిబంధనలు పెట్టారో దానికి ఫాలో అవుతూనే ఉన్నాం కదా, ఇంకా టైం ఉంది కాబట్టి మేము ఇంకా షాపులో ఉన్నాము, షాపు టైం అయితే మేమే క్లోజ్ చేస్తాం కదా అని చెప్తే, మీరు అసలు పూర్తిగా రూల్స్కి విరుద్ధంగా ఉన్నారు, మేము గతంలో కూడా చాలాసార్లు చెప్పాం, మీరు వినిపించుకోలేదని చెప్పి స్టేషన్లో వేసి కొడతా ఉన్నారండి. జయరాజ్ అనే వ్యక్తిని, తండ్రిని కొడతా ఉన్నట్టే ఇతను ఫెనిక్స్ అనే అతను కూడా, కుమారుడు వెళ్ళి అడుగున్నారు, పోలీసుల దగ్గర అడుగుని, ఎందుకు కొడుతున్నారు మా తండ్రిని, ఈ విధంగా ఎందుకు చేస్తూ ఉన్నారు అని చెప్పి అతను క్వశ్చన్ చేస్తాడు. క్వశ్చన్ చేస్తే అతన్ని కూడా లోపలేసి ఇద్దరిని కూడా చావబాదారండి. అంటే ఎట్లా కొట్టారంటే, స్టేషన్లో పెట్టి బట్టలు తీసేసి, బట్టలు పూర్తిగా విప్పేసి, నగ్నంగా తండ్రి కొడుకుల్ని నగ్నంగా నించోబెట్టి ఇష్టారీతన లాఠీలతో ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు. తల మీద కొట్టారు, విప్ మీద కొట్టారు, పొట్ట భాగంలో కొట్టారు, ఛాతి మీద కొట్టారు. అంటే అసలు మాటలు చెప్పడానికి కూడా వీలైనంత స్థాయిలో కొట్టారు. దీనికి కారణం ఏంటి, కరోనా నిబంధనలు పాటించలేదని కాదు, గతంలో ఒక విషయానికి సంబంధించి అక్కడ ఉన్న స్థానిక పోలీసులకి ఈ జయరాజు, మొబైల్ షాప్ నిర్వాహకుడు జయరాజ్కి గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన సమయంలో ఇతను పోలీసులను తిట్టాడు. దాన్ని మైండ్లో పెట్టుకుని ఇతని మీద ఏదో ఒకరోజు పగ తీర్చుకోవాలని చెప్పి అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి పోలీసులు అది మైండ్లో పెట్టుకొని ఏదో ఒక రోజు వీడిని చావగొట్టాలని చెప్పి ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయిపోయారు. సో ఆ మైండ్లో ఫిక్స్ అయ్యారు కాబట్టి, పగ తీర్చుకోవాలని చెప్పి డిసైడ్ అయిపోయారు కాబట్టి, ఈ కరోనా నిబంధనలు అని చెప్పి సాకు చూపించి వాళ్ళిద్దరిని కూడా లోపలికి తీసుకెళ్ళి ఇష్టారీతిని కొట్టారండి. అంటే ఈ కోర్టు తీర్పిచ్చే ముందు జడ్జిలు కూడా చాలా బాధకు గురయ్యారు. నిజంగా ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ చూస్తూ ఉంటే, ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా లోతుల్లోకి వెళ్ళి పరిశీలిస్తుంటే, విచారణ సంబంధించినటువంటి ఆ దర్యాప్తు వివరాలు బయటకు వస్తుంటే నిజంగా చాలా బాధ కలుగుతోంది. అసలు ఇలాంటి వ్యక్తులు, పోలీసులు ఎవరైతే ఉన్నారో, ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిన వాళ్ళు జీవిత ఖైదు వేసి జైల్లో వాళ్ళు సంవత్సరాలు మగితే ఇది సరైన శిక్ష కాదు. బుద్ధి రావాలంటే, అసలు నిజంగా ఇలాంటి ఆలోచన కలిగిన వాళ్ళకి మార్పు రావాలంటే
ఒక సంచలనమైనటువంటి తీర్పే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళకి మరణశిక్ష వేస్తే కానీ ఇది సరైన తీర్పు ఇచ్చినట్టు కాదని చెప్పి మరణశిక్ష వేశారు. ఆ రోజు జైల్లో ఇష్టారీతను కొట్టారు కదండి. కొట్టిన తర్వాత ఏం చేశారు తెలుసా? వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తే మీరు బట్టలు తీసుకురండి, వీళ్ళ బట్టలు ఆల్రెడీ చినిగిపోయినాయి, మీరు బట్టలు తీసుకురండి, రేపు ఉదయం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాళ్ళకి చూపించిన తర్వాత వదిలిపెడతామని చెప్తే ఉదయాన్నే వాళ్ళు కుటుంబ సభ్యులు బట్టలు తీసుకొచ్చారు. గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడే బట్టలు చేంజ్ చేయించారు. తర్వాత కోర్టు ముందుకు తీసుకెళ్లారు. కోర్టు మళ్ళీ వాళ్ళు జ్యుడిషియల్ రిమాండ్ అంటే మళ్ళీ జైలుకి పంపించారు. జైలుకి పంపించిన తర్వాత వీళ్ళు విపరీతంగా కొట్టున్నారు కదా పోలీసులు. అసలు ఎంత అంటే కనీసం మానవతా దృక్పథం లేకుండా అంత చావగొట్టిన వాళ్ళకు కనీసం ట్రీట్మెంట్ చేయించలేదండి. ఆ కొడుకు ఫెనిక్స్ ఎవరైతే ఉన్నారో ఆ కొడుకు మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి జైల్లోనే చచ్చిపోయాడండి. ఈ విషయం తెలిసిన తర్వాత తండ్రి జయరాజు కూడా, అతనికి కూడా తీవ్రంగా గాయాలు ఉన్నాయి, ఛాతీ నొప్పితో బాధపడుతూ అతను కూడా జైల్లోనే చనిపోయాడు. తండ్రి జయరాజ్ ఛాతీ నొప్పితో కనీసం ట్రీట్మెంట్ చేయకుండా అతను అనారోగ్యం పాలైనా సరే చూపించకపోవడం వల్ల తండ్రి చనిపోయాడు. ఈ దెబ్బలు ఎక్కువైపోయి మెదడులో రక్తనాళాలు చిట్లిపోయే విధంగా తల మీద కూడా కుట్టారంటే ఎంత దారుణం చూడండి. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చనిపోయారు. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ప్రజా సంఘాలు, మానవతావాదులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఈ కుటుంబానికి న్యాయం చేయాలి, పోలీసుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, శిక్షించాలి కఠినంగా అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే అప్పుడు మద్రాసు హైకోర్టుకు సంబంధించిన మదురై బెంచ్ దీన్ని సుమోటోగా తీసుకొని విచారణకు ఆదేశించింది. ఈ విచారణ కూడా పోలీసులు ముందుగా సహకరించాల. పోలీసులు ఒకటే కాబట్టి విచారణ ముందుకు కదలనీయలేదు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కోర్టు ముందుకు వెళితే సిబిఐ ఎంక్వైరీ చేశారు. సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత సిబిఐ విచారణలో కొన్ని కీలకమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి. అక్కడ ఆ రోజు జైల్లో ఏం జరిగింది, ఒక మహిళా కానిస్టేబుల్ నోరు విప్పి నిజం మాట్లాడిందండి. ఆ పోలీసుల్లో కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఒక మహిళా కానిస్టేబుల్ అసలు చాలా చితకబాదారు. నేను నాకు ప్రత్యక్షంగా చూశాను, నా కళ్ళతో చూశాను. తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా ఇంత దుర్మార్గంగా కొడుతున్నారంటే అని చెప్పి ప్రశ్నించి, కానీ మా పై అధికారులు కాబట్టి నేనేమీ మాట్లాడలేకపోయాను, చాలా దారుణంగా కొట్టారని చెప్పి ఆ మహిళా కానిస్టేబుల్ చెప్పినటువంటి విషయాలు, తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్లో బయటకు వచ్చినటువంటి విషయాలు మొత్తం కూడా పోలీసులే చాలా దారుణంగా పగబెట్టుకొని కక్ష పెట్టుకొని తండ్రి కొడుకుల్ని చావుగొట్టి చంపేశారని చెప్పి అన్ని ఆధారాలతో బయటపడినటువంటి నేపథ్యంలో ఈ పోలీసులే 10 మంది పోలీసులండి. అయితే అందులో ఒకడు అనారోగ్యంతో చనిపోయాడు. మొత్తం 9 మంది పోలీసులు, ప్రతి ఒక్కరు కూడా కారణమే. ప్రతి ఒక్కరు కూడా ఈ కేసు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడే. ప్రతి ఒక్కరు కూడా 9 మంది పోలీసులు కూడా ఆ తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా చావుగొట్టారని చెప్పి వాళ్ళకి బలమైనటువంటి ఆధారాలు లభించిన నేపథ్యంలో ఒక సంచలనమైనటువంటి తీర్పు రావాలి. ఇలా పగబెట్టుకొని కక్ష పెట్టుకొని సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పోలీసు అంటే ప్రజలకు రక్షణ కల్పించాలనేటువంటి వ్యవస్థే ప్రజల్ని చావుగొట్టే పరిస్థితి అంటే నిజంగా క్షమించరానటువంటి నేరం, వీళ్ళకి కఠినంగా శిక్షించాలని చెప్పి జడ్జి కూడా భావించారంటే ఈ కేసు ఎంత తీవ్రమైందో మనం అర్థం చేసుకోవచ్చు. 9 మంది పోలీసులకి ఉరిశిక్ష విధించడంతో ఈ కేసుకు సంబంధించి ఎవరైతే పోరాటం చేశారో ప్రజా సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆ జయరాజు భార్య ఫెనిక్స్ తల్లి, ఆ తల్లికి కూడా ఎందుకంటే భర్తను కోల్పోయింది, కొడుకును కూడా కోల్పోయింది, ఇంకా ఆమె రోడ్డున పడ్డటువంటి పరిస్థితి కాబట్టి పోలీసుల నుంచి ₹1 కోటి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పించాలని చెప్పి జడ్జి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సో డెఫినెట్గా చాలా బాధ కలిగించేటువంటి కేసు డీటెయిల్స్ చూస్తూ ఉంటే, కానీ న్యాయ వ్యవస్థ తప్పకుండా న్యాయం చేస్తుందన్న నమ్మకం ప్రతి ఒక్కరిలో ఈ తీర్పు ద్వారా అర్థమైంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించండి. ఈ వీడియో చూసిన వాళ్ళకి ఈ తీర్పుని మీరు ఏ విధంగా చూస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.